ఇంకా ఆ పర్వతము త్రికూట పర్వతం యొక్క వర్ణన చూద్దాం. మాధీ ఫల చెట్లు, లవంగ చెట్లు, మామిడి, మొగలి, జీడి, అంబాలక చెట్లతోని, తెల్ల పగడ, పనస, రేగుమండ్ల చెట్లు, పొగడ చెట్లతోని, మర్రి, పబ్బ, కొండమల్లె, మల్లె, ఎర్రగోరంట, పసుపు గోరెంట, ఎర్ర కాంచలపు చెట్లతోనూ, ఖర్జూర, కొబ్బరి చెట్లతోనూ, సింధువార మంచి గంధపు చెట్లతోనూ, వేప, మందార, నేరేడు, నిమ్మ, గురువింద, ఇప్ప, తాటి, తక్కోల, తమాల, గిరికతాడి, తీయ మామిడి, ఉసిరిక, పోక, కడిమ, గన్నేరు, అరటి, వెలగ, కాంచలపు చెట్లతోనూ, జువ్వి, దిరిశన, అశోక, విరుగుడు, మోదుగ, నాగకేశరము, పున్నాగ, సంపెంగ, తామర, మరువము, మంచి మల్లెలు, ఇట్లా అనేకమైనటువంటి నిత్య యౌవనవంత చెట్లతోనూ వసంత ఋతువు ఎందరి సౌభాగ్య సంపద సౌందర్యముతో కూడి ఎదుగుతూ చిగురించుచూ ఉన్న పూల పండ్ల వృక్షాలతోనూ అందమైన కొమ్మలతో ఉన్నది. చెట్ల సమూహాలు ఉన్నవి, పొదల గుంపులు ఉన్నవి, శృంగార భరిత శోభితమై ఒప్పారుచున్నటువంటి ఫల పుష్ప వృక్షజాతుల సమూహాలు, రత్నాల రజలు వంటి అనేక తేట తేట ఇసుక దిబ్బల తీరాలు కలిగినటువంటి నదులతోనూ, వింతైన పగడ తీగలతోనూ, పెద్దవైన శృంగార వనములతోనూ, కోయిలలు, చిలుకల సమూహంతోనూ, వాడి అయిన పక్షి ముక్కులచే కొరకబడినటువంటి కొమ్మల మధ్య ఉన్న మగ్గిన పండ్లతోనూ, ఆ పండ్ల నుండి ద్రవిస్తున్నటువంటి రసధారలతోనూ, సుందర సలిల కాసారములోనున్న చెంగల్వ, తెల్ల కలువ, తామర కలువ సువాసనలతో నిండినదైనటువంటి యౌవన మధోన్మత్తులైన ప్రియుల ఆలింగనములో మైమరిచే తుమ్మెదల ఝంకారావములతోని, రాజహంసలతోనూ, చక్రవాక పక్షుల సమూహములతోనూ, జల విహంగములు, కలకల నినాద ధ్వనులు భూమి ఆకాశములు నిండుతున్నవి అన్నట్లు అంటే చాలా రమణీయమైనటువంటి ప్రదేశం అది. చంద్రకాంతలీను నవరత్న మణిమయ భరిత సౌభాగ్య సుందర పర్వత శృంగముల సంచారము చేయు విద్యాధర దేవత సిద్ధచారణులు, గరుడులు, గంధర్వ కిన్నర కింపురుషాది దేవతా దంపతుల యొక్క సమూహములు ఆడుకునే సరస శృంగార సంభాషణాదులు, గానమాధుర్యములచే శుభములను ఉసంగేటువంటి మత్తేభములతోనూ, నల్లని ఎనుబోతులు, గండబేరుండములు, ఖగములు, సింహములు, మీగండ్ల మృగములు, పులులు, సవరపు మృగములు, ముళ్ళ పందులైనటువంటి ఎలుగుబంట్లు, ఏదుపందులు, జింకలు, తోడేళ్ళు, లేళ్ళు, అడవి పందులు, అడవి దుండలు, అబ్బోబ్బోబ్బోబ్బో, కోతులు, కొండ చిలువలు, గండు పిల్లులు, ఇట్లా ఎన్నో మృగములతో కూడినటువంటి ఆ త్రికూట పర్వతము చాలా చక్కగా రమణీయంగా ఉన్నది. భిల్లి భల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ్య వలిముఖ చమరి ఝిల్లి హరిశరభక కిటిమల్లాధూత కాకఘూక మయమగు అడవి. ఈ అడవి ఎట్లా ఉన్నదంటే ఇందులో బోయ జాతులు ఉన్నవి, ఎనుబోతులు ఉన్నవి, ఎలుగుబంట్లు ఉన్నవి, పాములు ఉన్నవి, ఖడ్గమృగములు ఉన్నవి, దున్నపోతులు ఉన్నవి, కోతులు, చమరీ మృగములు, ఈల పురుగులు, శ్రేష్టమైన మదమత్తేబ సింహ శరభ మృగముల సమూహములు, జాతి పందులు, వింతైన కాకులు, గుడ్డగూపల సమూహం నిండిన ఆ అడవి అంతా ఎంత శోభాయమానంగా ఉన్నది అని వర్ణించినారు.